హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై వ్లాగ్. నేను నీకు చెప్పలేదేమో, నేను నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన ఒక రీల్ రిగార్డింగ్ మై న్యూ స్టార్టప్. అండ్ నేను ఆ స్టార్టప్ గురించి ఈరోజు మొత్తం నేను నా జర్నీ ఈరోజు చూపించబోతున్నా. బికాజ్ ఆ స్టార్టప్లో నాకు కావాల్సిన రా మెటీరియల్స్ ఇంకా దొరకలే. కొన్ని దొరికినాయి, కొన్ని దొరకలే. దానికోసం నేను మా ఐఐటికి దగ్గరలో ఉన్న ఒక విలేజ్కి వెళ్తున్నా. అక్కడ నాకు దొరకచ్చు. సో లెట్స్ బిగిన్ ద జర్నీ. అండ్ మీరు జర్నీలో నన్ను ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే నేను మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎట్లా చేసానో అట్లా మీరు చేసి మీరు కూడా ఒక ఇయర్లో 1 crore మీదనే సంపాదించచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ మీకు మీ కళ్ళ ముంగట్నే స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క అడుగు చూపించి ఒక ఇయర్లో 1 crore సంపాదించి చూపిస్తా. అది నా ఛాలెంజ్. అండ్ నేను ఇక్కడ మేనిఫెస్ట్ చేసి చెప్తున్నా మీకు, అండర్ 25 నా దగ్గర more than 1 million రూపీస్ ఉంటుంది. నేను చెప్తున్నా మీకు more than 1 million. నమ్మకపోతే నమ్మకండి, బట్ more than $1 million, నాట్ రూపీస్. 1 million అంటే ఎంత తెలుసా? 8.5 crores. అండర్ 25, నాకు ఇప్పుడు 21. సో ఐ షో యూ దట్ ఎవ్రీ జర్నీ, ఎవ్రీ బిజినెస్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఎవ్రీ స్టార్ట్అప్ మొత్తం నేను యూట్యూబ్లో షేర్ చేస్తూ ఉంటాను, అన్నీ చెప్తూ ఉంటాను మీకు. ప్రతి ఒక్క వ్లాగ్లో నేను చేసే పిచ్చి వ్లాగ్ నాది అస్సలు రావు. పిచ్చి సోది ఎప్పుడు రాదు. మొత్తం ప్రొడక్టివ్ వ్లాగ్స్, మీకు యూజ్ పడే వ్లాగ్స్ అండ్ మీకు యూజ్ పడే సబ్జెక్ట్సే వస్తాయి దీంట్లో. మీరు జస్ట్ ఏదో అందరి వ్లాగ్, ఆ చిల్లరోళ్ళ వ్లాగ్ చూస్తారు, మీరు జస్ట్ ఏదో బూతులు మాట్లాడడం వాళ్ళలా వ్లాగ్ రావు. ఇది దిస్ ఈజ్ స్పెషల్. సో కీప్ ఫాలో. ఇఫ్ యూ వాంట్ టు గ్రో దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గ్రో, ప్లీజ్ ఐఎమ్ నాట్ హియర్ టు ఎంటర్టైన్ యూ పీపుల్. మీరు నాకు అవసరం లేదు. ఒకవేళ మీకు నిజంగానే గ్రో అయ్యేది ఉంది, సో సంథింగ్ లైఫ్లో చేసేది ఉంది, ఆ ప్యాషన్, ఆ ఫైర్ మీలో ఉంటేనే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, ఆర్ ఎల్స్ నో నీడ్. నేను చెప్పినా కదా మీకు, నేను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయబోతున్నా. ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సర్చ్ ఫర్ మై బాక్సెస్. సో ఆ స్టార్టప్లో నేను మీకు స్టార్టప్ ఏంటో నేను చెప్పా ఎగ్జాక్ట్లీ, బట్ నేను నా ప్రాసెస్ చూపిస్తున్నా. ఎప్పుడైతే నేను ప్రోడక్ట్ లాంచ్ చేస్తానో అప్పుడు మీకు నా స్టార్టప్ ఏదో తెలిసిపోద్ది. ఇప్పుడు ప్రజెంట్ నేను ప్రోడక్ట్ ఏందో చెప్తలే మీకు. ప్రోడక్ట్ నేను ఫైనలైజ్ చేసేసిన, నాకు సప్లయర్ దొరికేసిండు. సో ఇప్పుడు నేను దగ్గరలోనే వెళ్తున్నా దానికోసం బాక్సెస్ తేయడానికి. ప్యాకేజింగ్కి బాక్సెస్ చాలా ఎక్కువ కాస్ట్లీ పడుతుంది. సో నేను కావాలంటే ఆ కాస్ట్ నేను ఎక్కువ పెట్టి కూడా బాక్సెస్ కొనచ్చు. బట్ ద రీజన్ ఈజ్ ఐఎమ్ నాట్ బయింగ్ దోస్. నేను నా క్యాపిటల్ 10,000 ఉంచి అది చేయబోతున్నాను. సో క్యాపిటల్ 10,000 అయితే ఆ 10,000 క్యాపిటల్లో నేను అన్నీ సరిపెట్టుకోవాలంటే మీరే చూడండి కదా, ఎంత కాస్ట్ మిగిలించుకుంటే అంత మంచిది నా కోసం. సో ఆటో ఎక్కి మా ఐఐటి కొంచెం ముంగటి ఐఐటికి ఒక ఊరు ఉంటుంది. ఊరు మీన్స్ ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ నాకు దొరకొచ్చని హోప్తో వెళ్తున్నా. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. ఈ ఆటో చాలా షేక్ అవుతుంది, అందుకని ఫోన్ షేక్ అవుతుంది. మీకు వీడియో క్లారిటీ రాకపోతే సారీ ఫర్ దాట్. అండ్ ఒకవేళ నాకు ఆ బాక్సెస్ దొరికితే, ప్యాకేజింగ్ బాక్సెస్, సో ప్రీమియం, ఎందుకంటే నేను అమ్మే ప్రోడక్ట్ ప్రీమియం ప్రోడక్ట్. సో నార్మల్ అందరు అమ్మేలా కాదు, అదొక చాలా వాల్యుబుల్ ప్రీమియం. మీకు తెలుస్తుంది, నేను మీకు ప్రోడక్ట్ రిలీజ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా వాల్యుబుల్ అండ్ ప్రీమియం ప్రోడక్ట్. సో దానికోసం మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఒకవేళ నాకు ఆ బాక్స్ దొరికితే, నాకు ఆ ప్రీమియం ప్యాకేజింగ్కి బాక్సెస్ దొరికితే నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా. అండ్ స్టే ట్యూన్. నేను ప్రతి ఒక్క అప్డేట్, ప్రతి ఒక్క ప్రాసెస్, ప్రతి ఒక్కటి నేను మీకు ఇస్తూనే ఉంటాను, నేను చూపిస్తుంటా. స్క్రాచ్ నుండి నేను ఒక బిజినెస్ని 0 to ఇన్ఫినిట్ ఎట్లా తీసుకోవాలో నేను మీకు నేర్పిస్తాను. ఈ బిజినెస్ నేను 1 crore రీచ్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ వీ డోంట్ నో ఎంత పోతుందో. సో ట్రై మాత్రం 1 crore చేస్తాం మనం. సో స్టే ట్యూన్. సో ఈరోజుకి వెళ్ళిన పని అయితే కాలేదు నాది. బికాజ్ నేను ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ అవైలబుల్ లేదు. ఈవెన్ బాక్సెస్ ఏం అవైలబుల్ లేదు. సో ఒక మంచి జ్యువెలర్ అయితే దొరికింది నాకు. సో మీకు దీంతో తెలిసే ఉంటుంది, నేను జ్యువెలరీలోనే డీల్ చేస్తున్నా. సో నాకు ఒక మంచి పర్సన్ దొరికిండు, అడ్రస్ ఇచ్చిండు, లైక్ నేను వేరే ప్లేస్లో దొరుకుతుందని. సో నేను రేపు లేకపోతే ఎల్లుండి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎల్లుండి నా ఎగ్జామ్ ఉంది. సో అవతల నుండి వెళ్ళడానికి ట్రై చేస్తా అక్కడ నుంచి తీసుకోవడానికి. బికాజ్ అక్కడ నాకు ఇంకా తక్కువలో పడుతుంది. సో ఇట్ విల్ బి మచ్ బెటర్ ఫర్ మీ. సో యా, లెట్స్ సీ ఏమవుతుందో. ఇప్పటికైతే చాలా స్ట్రగుల్ అవుతుంది.
ఈ ఎండలో తిరుగుడు ఒక్కడనే, అది కూడా నాకు టీం లేదు. మీరు చూడండి చుట్టుపక్కల ఎవరు లేరు నాకు. సో ఐమ్ డూయింగ్ ఆల్ బై మై సెల్ఫ్. సో ఐ డోంట్ నో హౌ మచ్ ఐల్ రీచ్, బట్ ఐల్ మేక్ షూర్ దట్ I can reach where I'm thinking so yeah, try to follow my journey. I'll teach you how to do exactly. వెళ్ళిన పని అయితే కాలే ప్రజెంట్. లంచ్ మిస్ అయింది దీనివల్ల. ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇక్కడ కాలేజ్ బయటనే ఒక కెఫే లాంటిది ఉంటుంది, అక్కడ వచ్చి కూర్చున్నా. ఇంకా ఇక్కడే ఏదో ఒకటి తినేద్దామని, చామిన్ లాంటివి, చామిన్ నూడిల్స్ తినేస్తా. బికాజ్ లంచ్ మిస్ అయింది దీనివల్ల. ఇంకా ఆడ నేను పోయి రావడానికి సపరేట్ 200, అది వేరే. సో ఇవన్నీ నా బడ్జెట్లో ఏం కన్సిడర్ చేయను, ఎందుకంటే మన బడ్జెట్ అనేది టైట్ అవుతుంది అప్పుడు. సో దీన్ని నేను సపరేట్గా కన్సిడర్ చేస్తున్నా. బడ్జెట్ 10,000ని ఓన్లీ ఇన్వెంటరీ కోసం అండ్ ప్రోడక్ట్ మన ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్ కోసమే, డెలివరీ ఛార్జ్ కోసం వాటికి నేను అవి కన్సిడర్ చేస్తాను. ఇలాంటి నా పర్సనల్ ఛార్జ్ కోసం కన్సిడర్ చేయ. అండ్ వెళ్ళినందుకు ఒక మంచి విషయం ఏమైందంటే, నాకు ఒక జ్యువెలర్ దొరికిండు. ఆయన నాకు మంచి సజెషన్ ఇచ్చిండు, మంచి సప్లయర్స్ డీటెయిల్స్ ఇచ్చిండు, ఎవ్రీథింగ్ దొరికింది మనకి. సో మనం వెళ్ళినదానికి ఇదైతే బెస్ట్ పని అయింది, మనం వెళ్ళినాం కాబట్టి. సో నేను వెళ్ళినా అని రిగ్రెట్ ఏం అవుతలే. సో అండ్ స్పెట్స్ చేపించేది ఉండే నాది కొత్తది. సో యా, ఓవరాల్ ఇట్ వాస్ ప్రొడక్టివ్. ఇంకా మీకు అప్డేట్స్ రేపు ఇస్తా, ఇంకేం చేస్తున్నాను. ఈరోజు నైట్ పోయి ఇంకా రీసెర్చ్ చేస్తా. అండ్ ఎల్లుండి నాకు క్విజ్ ఉంది, ఆ క్విజ్ కోసం చదవాలి ప్రజెంట్. దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. నేను అవతల ఎల్లుండి వెళ్దాం అనుకుంటున్నా బయట, ఎక్కడైతే ఆయన చెప్పారు నాకు. అండ్ ఐ లెట్ యు నో ఏంటి అనేది, మనకి ఎంత ప్రాఫిట్ మనం దాంట్లో చేయొచ్చు అనేది, ఎన్ని మన మెటీరియల్ ఎంత దొరుకుతుంది అండ్ ఎంత అయితే టోటల్ కాస్ట్ అనేది నేను మీకు చెప్పబోతున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ ఫాలో ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే మీకు ఇలా స్క్రాచ్ నుంచి ఈ బిజినెస్ని పైకి తీసుకురావడం ఎవరు నేర్పించారు. చాలామంది చూసుంటారు, మీరు టీ-షర్ట్ బిజినెస్ వేసుకొని, పాల బిజినెస్ వేసుకొని చాలామంది చూసుంటారు. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ వర్క్ ఆన్ AI అండ్ ఐ వర్క్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ మోర్ దెన్ ఎవర్. బికాజ్ అందరూ నార్మల్గా మీరు చూసే ఉంటారు, పబ్లిక్ స్టంట్ చేయడానికి చాలామంది బిజినెస్ పెట్టి షో చేస్తారు. బట్ నేను వాళ్ళలో కాదు, ప్యూర్లీ సస్టైనబుల్ బిజినెస్ పెట్టబోతున్నా. అండ్ నేను పెట్టే బిజినెస్ ఏదో స్టైల్కు అలా కాదు, పెట్టబోయే బిజినెస్ దాని వెనుక ఒక పెద్ద సైకలాజికల్ రీజన్ ఉంది. అండ్ మీ గ్రోత్ కోసం ఈ బిజినెస్ మీరు ఫాలో అయితే అండ్ మీ గ్రోత్. అండ్ నేను లాంచ్ చేసే ప్రోడక్ట్ కూడా మీ గ్రోత్ కోసం. ఇది ఏదైతే ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నానో దాంతో మీ గ్రోత్ మాత్రమే అవుతుంది, అది నేను అష్యూర్ చేసి చెప్పగలుగుతా. సో యా, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. జిమ్కి వెళ్తున్నా, సో బయట ఫుడ్ తినకూడదు అనుకుంటున్నా. ఏదో ఒకటి అవుతుంది, బయట ఫుడ్ తింటున్నా. సో తినేసి రూమ్కి వెళ్తున్నా ఇప్పుడు. అండ్ బస్ కనిపించింది, బస్ ఎక్కి వెళ్తే బెస్ట్. ఈ ఎండ చూసినారా. ఐ కేమ్ బ్యాక్ టు ద రూమ్. ఏదైతే చాలా స్ట్రగుల్ అయినా ఈరోజు. సో హోప్ఫుల్లీ ఆఫ్టర్ 2 days వెళ్తా నేను సప్లయర్ కోసం. అన్ని ఇన్వెంటరీస్ అన్నీ తీసుకొని వచ్చి, ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చి దాన్ని డిజైన్ చేసి మీకు లాంచ్ చేస్తా తొందరలోనే. వితిన్ దిస్ వీక్లో అయిపోవాలి, బట్ ఐ కాంట్ అష్యూర్ యూ గైస్. బట్ ఐల్ మేక్ షూర్ ఎంత తొందర అయితే అంత తొందర లాంచ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.